చూడు మావా, చైన్ స్నాచింగ్ అంత ఈజీ క్రైమ్ ఇంకోట్లేదు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో 2 విషయాలు ముఖ్యం. ఒకటి స్థలం, రెండోది మనం అటాక్ చేసే వ్యక్తి. మనం ఎక్కడ కొట్టేయాలనుకుంటున్నామో ఆ ఏరియా సందుగొందులని మగ్గప్ చేసి పెట్టుకోవాలి. అటు చూడు, ఆ ఆంటీని టార్గెట్ చేసి ఉంచాను. మనం టార్గెట్ చేసిన లేడీస్ లూజ్ హెయిర్తో ఉండకూడదు. టైట్గా జడైనా వేసుకుని ఉండాలి, లేదా అలా ముడైనా వేసుకుని ఉండాలి. అప్పుడే దొరకకుండా చైన్ కొట్టేయచ్చు. కొట్టేసిన తర్వాత వెంట పడకుండా హీల్స్ వేసుకున్న లేడీస్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ చేసిన లేడీస్ మీదే మన దృష్టి అంతా ఉంచాలి. అప్పుడే క్లీన్గా కొట్టేయగలం. ఇక మీద ఇదే నీ లైఫ్, ఓకేనా? రెడీ? ఏమ్రా గణేష్ గా ఎట్లున్నావు? యావరేజ్గా ఉన్నా అన్నా. ఎవడి బెత్తరగాడు? బిత్తరగాడా? ఫ్రెండ్ అన్నా. ఓ ఫ్రెషరా, వెల్కమ్ వెల్కమ్. ఎన్ని మూరలే? ఒక 10-12 దాకా ఉండొచ్చన్నా. గిట్లా చూడు గణేష, సపరేట్గా బిజినెస్ చేసుడు మంచిది కాదు. ఏదున్నా గుణా రోట్లా డీలింగ్ చేసుకో. ఏంటన్నా, నమ్మకం లేదా? అన్నా, ఓబుల్ని కలవడానికి వచ్చా అన్నా. కొత్తగా నాతో కుర్రాడు చేరాడన్నా. అదేం లేదన్నా, నాకు కంపెనీగా ఉంటాడు. మంచి కుర్రాడే అన్నా. ఏం పర్లేదన్నా, నీ దగ్గర తీసుకొస్తాగా. సరేనా, కొంచెం చెప్పండి అన్నా. అన్నా నమసేనా, కొత్త మొహం కదా అందుకే డౌటు. ఓకేనా, మంచిదానా? అంతే, మ్యాటర్ కద్దాం. రాదేవరా? ఎంత చెప్పినావు? 10-12 దాకా ఉంటుంది. 7:30, 7 నుంచి 9 ఉంటుంది. ఇక్కడే ఉండి వెయిట్ చూసి చెప్తా. రే, ఎవర్రా అతను? నువ్వు అనుకుంటున్నట్టు దొంగ సరుకు అంత ఈజీగా అమ్మలేవరా. దానికి మనుషులు కావాలి. అది ఈ గ్రూప్ వల్లే అవుతుంది. 30-40% వాళ్ళు తీసుకుంటారు, మిగిలింది మనకిస్తారు. ఈ సిటీలో దొంగిలించిన బంగారం అంతా ఇక్కడికే వస్తుంది, కానీ దాని నుంచి డబ్బులు ఎలా చేసుకుంటున్నారో మనకు తెలీదు. మావా, ఈ పని మనం చేస్తే చాలా క్యాష్ చేసుకోవచ్చురా. నోరు మూసుకోరా, ఎవరన్నా వింటే అయిపోతాం. ఎవడు రాడు వెనకాల? నా ఫ్రెండే అన్నా. గుణాతో మాట్లాడు. కొత్త కొత్త మొహాలన్నీ వస్తున్నాయి, ఒక్కడు కూడా సరిగా లేదు. ఇతనెవర్రా? ఈ బిజినెస్, గ్యాంగు, గ్రూపు అన్నీ అతని చేతుల్లోనే ఉంటాయిరా. రే, ఎలారా ఇంత పెద్ద లింక్ నీకు? అన్నీ గుణాలింకులేరా. రేపు నేను తీసుకెళ్తా కదా, అన్నీ తెలుస్తాయిలే. గణేష, పాత బకాయిలు కమిషన్ బెటాల్ పోను 1,00,000 వస్తుంది. సరే పర్లేదు, ఇవ్వన్నా. టేక్ ఇట్. ఏ బెత్తర్, ఓకే, వస్తా. మీటింగ్ నెక్స్ట్ టైం. మామా, ఫస్ట్ అటెంప్టే సూపర్గా చేసావురా. ఇదిగో మొత్తం డబ్బు నువ్వే ఉంచుకో. ఓకే, రేపు గుణాన్ని పరిచయం చేస్తాను. బాయ్.